అందరికీ నమస్కారం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ ప్రజాపాలనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు ఈ అద్భుతమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలందరికీ జేజేలు. మరొక ప్రజాపాలనకు 10 ఏళ్లు పునాది పడింది. తెలంగాణ ప్రజలు అత్యంత నమ్మకంతో, విశ్వాసంతో ఈ యొక్క ఫలితాలను ఒక బాధ్యతను పెంచారు. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రానితో ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ తన అహంకారం మాటలకు, పొగరబోతు మాటలకు తెలంగాణ ప్రజలు ముక్కుతాడు వేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పును అందించి అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలనని కోరుకున్నారు. మరొక 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఉండేదిగా, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉండే విధంగా ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకుందాం, తెలంగాణ అభివృద్ధిని సాధించుకుందాం. 10 ఏళ్లలో ఆగమైపోయిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ తిరిగి పునర్నిర్మాణం వైపు దిశగా అభివృద్ధి చేసుకుందాం అనే విధంగా ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. కేటీఆర్ ఇకనైనా తన బుద్ధి మార్చుకొని తన అహంకారపూరితమైన మాటలను, పొగరమోతు బాటలు ఇవాళ బంద్ చేసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. ఇక కేటీఆర్కు రాజకీయ సన్యాసమే ఇక శరణ్యంలాగా మిగిలిపోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనకు ఎదురులేని విధంగా, ఎదురులేని శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అద్భుతమైన ఫలితాలు, నిన్నగాక మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిరంతరం ఏ ఎన్నికలు వచ్చినా ఫలితాలు మాత్రం కాంగ్రెస్ ప్రజాపాలన వైపే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన వైపే అనే విధంగా ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకున్నారు. ఆ నమ్మకంతో, ఆ విశ్వాసాన్ని పెంచకుండా మరొక 10 ఏళ్లు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ఈ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే.